ఫైనల్లీ మేము బెంగుళూరు నుంచి చిక్బల్లాపూర్ ఆదియోగికైతే వెళ్ళిపోయాము. మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిచ్చింది. అందులోనూ మా చెల్లెలు, మరిది, మా హస్బెండ్ అందరం కలిసి వెళ్ళాము. మాకు ఎంటైర్ ట్రిప్ వాస్ వెరీ, వెరీ, వెరీ మెమరబుల్ ట్రిప్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూసేసేయండి. సో, మీకు ఇషా ఫౌండేషన్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రీసెంట్‌గా చెల్లి వాళ్ళైతే ఫ్యామిలీ తోటైతే వచ్చారు బెంగుళూరుకి. సో, మేమందరం కలిసి ఇషా ఫౌండేషన్‌కి వెళ్ళాలని చెప్పైతే ప్లాన్ చేసుకున్నాము. మా చెల్లెలికి చాలా చాలా ఇష్టము ఇషాకెళ్ళాలి, ఆదియోగి స్టాచ్యూని చూడాలని చెప్పేసని. సో, ఇంక ఫైనల్‌గా అయితే స్టార్ట్ అయిపోయాము. బెంగుళూరు ట్రాఫిక్ గురించి తెలుసు కదా! సో, మాకు వెళ్ళేదానికి చాలా టైమే పట్టింది. సో, వెళ్ళే దారిలోనే మనకు మాలా ఫేషియా కూడా కనిపిస్తుంది కదా చూడండి. ఇది మాలు. చాలా పెద్ద మాలు. మనకి చూడ్డానికైతే పెద్ద షిప్ లాగే అనిపిస్తది. ఆ మాల్‌ని రీసెంట్‌గానే స్టార్ట్ చేశారు. మేము కూడా ఇంకా వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత ఆ వ్లాగ్ కూడా అప్‌లోడ్ చేస్తాను. ఈ హైవేకి పక్కనే ఎయిర్‌పోర్ట్ అయితే ఉంటది. సో, అప్పుడే టేక్ ఆఫ్ అయింది ఏరోప్లేన్. సో, మా పిల్లలు దాన్ని చూసి చాలా ఎక్సైట్ అయిపోయారు. యాక్చువల్‌గా ఏంటంటే స్ట్రెయిట్‌గా కూడా ఎళ్ళిపోవచ్చు. కానీ మేము నంది హిల్స్ రూట్‌లోకెళ్ళి వెళ్ళాలని చెప్పైతే అనుకున్నాము. సో, అందుకోసం అని మేము లెఫ్ట్ వచ్చాము. వెళ్ళే దారిలో ఇక్కడ ఫ్లవర్స్ తోటలైతే వేస్తున్నారు. చామంతి తోటలు. చాలా అనిపించింది. ఇంక మేము కొద్దిసేపు అక్కడ ఆగి కొన్ని వీడియోస్, కొన్ని ఫోటోస్ అలా తీసుకున్నాము. చాలా అనిపించింది. తోట దగ్గర కొంతమందయితే ఉన్నారు. కానీ వాళ్ళైతే ఏమనలేదు. ఎందుకంటే ఫ్లవర్స్‌ని చూసినప్పుడు ఆటోమేటిక్‌గా ఎవరో ఒకరు వస్తూ ఉంటారని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయినట్టున్నారు. సో, అందుకోసమని చాలా మంది వచ్చి ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళేం చెప్తున్నారంటే టచ్ చేయకండి, కొయ్యకండి అనైతే చెప్తున్నారు. అలా అందరూ టచ్ చేస్తే పాడైపోతాయి కదా ఫ్లవర్స్ పాపం వాళ్ళకి అని చెప్పేసని మేము కూడా టచ్ చేయకుండా నార్మల్‌గా వీడియోస్ అయితే తీసుకొనొచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా హిల్. ఇదే నంది హిల్స్ హిల్. సో, నంది హిల్స్‌కెళ్ళాలంటే చాలా 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 బావుంటది. మాటల్లో చెప్పలేము. ఎర్లీ మార్నింగ్ ఎళ్తే క్లౌడ్స్ అలా ఉంటాయి. చాలా చాలా బావుంటాయి. ఫాగ్ ఫుల్ ఉంటది. ఆ ఫాగ్‌లో నుంచి మనం ఇలా వెళ్తూ ఉంటే చాలా బావుంటది. సో, ఇంక వెళ్ళే దారి మొత్తం మనకు గ్రేప్ తోటలు, తర్వాత ముద్దుబంతి ఫ్లవర్స్ అన్నీ కూడా వీళ్ళు పెంచుతూనే ఉంటారిక్కడ. సో, చాలా బావుంటది సీనరీ మాత్రము. ఇంక మేము వెళ్ళే దారిలోనే మాకు వర్షం అయితే పడడం స్టార్ట్ అయింది. సో, వర్షం పడుతుంది ఎలా, ఏంటి అని చెప్పైతే మేము కంగారు పడ్డాము. కానీ థాంక్ గాడ్ అసల కొద్దిసేపే పడింది. తర్వాతయితే ఆగిపోయింది కంప్లీట్‌గా. ఇంకిక్కడైతే మేము హైవేలో నుంచయితే బయటకొచ్చేసేయాలి. అక్కడ సైన్ బోర్డ్స్ అన్నీ క్లియర్‌గా ఉంటాయి. ఆదియోగి ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి క్లియర్‌గా అయితే వాళ్ళు ఫోటోస్ అన్నీ పెట్టేసుంటారు. సో, ఆ రూట్‌నయితే ఫాలో అయితూ వచ్చేయాలి. వచ్చేసామండి ఆదియోగి. ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరకైతే వచ్చేసాము. సద్గురు సన్నిధి. ఈ ఎంట్రన్స్‌కి రాంగానే మాకొక పాజిటివ్ వైబ్స్ లాగా నాకైతే అనిపిచ్చింది. ఎందుకంటే మేము ఎన్నో ఇయర్స్ నుంచి వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో, ఫైనల్లీ ఈ రోజైతే కుదిరిందని చెప్పి చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఆర్చ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొంచెం దూరమే ట్రావెల్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకు కర్వ్స్ అన్నీ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద కొండల మధ్యలో నుంచి వే అయితే ఉంది. టూ గుడ్ చాలా చాలా బావుంది. నాకైతే చాలా నచ్చేసింది. స్మెల్ సూపర్ వస్తుంది తెలుసా. ఎగ్జాక్ట్ ఈ కొండ దగ్గరకొచ్చిన తర్వాత మాకొక మంచి ఫ్రాగ్రెన్స్ అయితే వచ్చింది. అది ఏంటా అని చెప్పి ఆగి మరి చూసాము. అక్కడ చూస్తే సంపంగి చెట్టులు చాలా వేసున్నారు. ఆ సంపంగి స్మెల్ అలా వచ్చి తాకేసరికి మేమింక అలా ఉండిపోయాము. సో, ఇంకక్కడ కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. చూడండి కొండలు ఎలా ఉన్నాయో. మనకు ఫస్ట్ శివ స్టాచ్యూ అయితే రైట్ సైడ్ ఈ కొండ దగ్గర మనకు రివీల్ అవుతది. చాలా 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 ప్రశాంతంగా అనిపించింది మాకైతే. ఎప్పుడెప్పుడు దగ్గరికెళ్ళిపోతామా? ఎప్పుడెప్పుడు అక్కడ ఆ స్టాచ్యూని చూద్దామా అని ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం మాకు. సో, ఆ రోజు రానే వచ్చేసింది. సో, ఈ ఈ మాటలు కూడా రాట్లేదు. అంత హ్యాపీ అనిపించింది. మా చెల్లెలైతే చాలా చాలా సంతోషం అయిపోయింది. కార్ పార్కింగ్‌కైతే 50 రూపీస్ చార్జ్ చేశారు. సో, పార్కింగ్ అయిపోగానే మనకు ఎంట్రన్స్‌లోనే మనకి త్రిశూల్ కనిపిస్తది. సో, త్రిశూల్ ముందు నాగదేవత, తర్వాత అక్కడ బ్యాక్ సైడ్ మనకు శివ స్టాచ్యూ అయితే ఉంటది. సో, ఫస్ట్ అయితే మేము త్రిశూల్ దగ్గరికైతే వెళ్తున్నాము. లోపల పుట్టమన్ను తీసుకొనొచ్చి దాని లోపలైతే మనకు త్రిశూల్‌నైతే పెట్టున్నారు. ఆ పుట్టమన్ను టచ్ చేస్తే ఎంత కూల్‌గా ఉందంటే చాలా కూల్‌గా ఉంది. ఈ త్రిశూల్ అయితే మనకొక రథం లోపలైతే ఉంటది. సో, ఈ రథానికి 4 వీల్స్ అయితే ఉంటాయి. అవంతా స్టోన్ వీల్స్.
లెఫ్ట్ సైడ్ 2 వీల్స్, రైట్ సైడ్ 2 వీల్స్ అయితే ఉంటాయి. ఈ వీల్స్ రొటేట్ కూడా అవుతాయి. నాకు అక్కడున్న ఒక అక్క అయితే చెప్పారు, ఈ వీల్స్ ని 64 టైమ్స్ రొటేట్ చేస్తే ఈ రథం వచ్చి శివ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళినట్టు లెక్క అని అయితే చెప్పారు. సో అందుకోసం అని చెప్పి మేము కూడా 64 టైమ్స్ అయితే రొటేట్ అయితే చేసాము. ఈ త్రిశూల్కి ముందు నాగ స్టాచ్యూ అయితే ఉంటది. ఇక్కడున్న నాగ స్టాచ్యూ భయం కోసం కాదంట, ఇది మనలో ఉన్న శక్తిని రిప్రజెంట్ చేస్తుందంట. ఇక్కడ ప్రతిరోజు ఈవినింగ్ 6 to 6:30 మధ్యలో అయితే హారతి అయితే జరుగుతుంది. హారతి ఇస్తారు నాగ స్టాచ్యూకి. హారతి టైంలో నాగ స్టాచ్యూ ముందైతే కూర్చోవచ్చు. ఒకవేళ హారతి స్టార్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళాలనుకుంటే వాళ్ళు లోపలికి రానివ్వరు. హారతికి ముందే వెళ్ళి కూర్చోవాలి. ఫైనలీ ఆదియోగి స్టాచ్యూని అయితే దగ్గర నుంచి చూస్తున్నాను. ఈ మూమెంట్ని హానెస్ట్గా చెప్పాలంటే స్పీచ్లెస్. ఆ స్టాచ్యూ గురించి చెప్పాలంటే 112 అడుగుల ఎత్తు, కానీ ఫుల్ సైలెన్స్. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. కోపం ఉండదు, స్మైల్ కూడా ఉండదు, కానీ ప్యూర్ స్టిల్నెస్ లా అనిపిస్తుంది నాకైతే. చాలామంది ఫోటో తీసుకుంటారు, కానీ ఒక్క పాయింట్ తర్వాత ఫోన్ పక్కన పెట్టి జస్ట్ స్టాచ్యూని చూస్తూ ఉండిపోతారు. నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. మాకు అదే టైంలో వర్షం కూడా పడింది. ఇంకా అసలు మాటలో చెప్పలేనంత అనుభూతిని అయితే నేను ఫీల్ అయ్యాను. చాలా 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 ప్రీషియస్ మూమెంట్ మాకైతే. చూడండి, దేవుడు బ్లెస్ చేస్తున్నాను అని చెప్పడానికి సింబాలిక్ గా కూడా రెయిన్ అయితే పంపించారు. చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అక్కడ ఉన్న క్రౌడ్ గురించి చెప్పాలంటే చాలా ప్రశాంతంగా ఉన్నారు. అసలు తొయ్యటం లేదు, అరవట్లేదు, ఏమీ లేదు. జస్ట్ వాళ్ళు ఇలా వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి చిన్నగా చెప్తున్నారు. సైలెన్స్ బోర్డ్స్ అయితే చాలా ఎక్కువే పెట్టారు. ఈ ప్లేస్ లో అసలు టైమ్ స్లోగా మూవ్ అయిపోతున్నట్టనే అనిపించింది నాకైతే. మైండ్ లో అన్నెసరీ థాట్స్ ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోయాయి. మెడిటేషన్ చేయకపోయినా జస్ట్ అక్కడ కూర్చొని ఉంటే చాలు అని అనిపించింది. ఆదియోగికి ముందైతే మనకు నంది స్టాచ్యూ అయితే ఉంటది. ఈ నంది స్టాచ్యూ అయితే 16 ఫీట్ హైట్ అయితే ఉంటది. చాలా పెద్ద స్టాచ్యూని అయితే చేశారు వీళ్ళు. చాలా చాలా బాగుంటది. అసలు మాటల్లో చెప్పలేము, అంత ప్రశాంతంగా అనిపిస్తది. అక్కడ కొన్ని బోర్డ్స్ కూడా పెట్టున్నారు, మిరాకిల్ ఆఫ్ మైండ్స్ అని చెప్పేసి. ఇది ఒక యాప్, సద్గురు గారు క్రియేట్ చేసిన యాప్. సో దాంట్లో మనం ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. మనం దాంట్లో డివోషనల్ కైండ్ ఆఫ్ కంటెంట్ మనం అక్కడ యూస్ చేసుకోవచ్చు. శివ స్టాచ్యూ దగ్గరికెళ్ళాలంటే కొన్ని స్టెప్స్ అయితే ఎక్కెళ్ళాలి. సో, ఎక్కేసి వచ్చేసాము. మాకక్కడ దూరం నుంచి చూసినప్పుడు అదొక థ్రెడ్ లాగా అనిపిచ్చింది. కానీ దగ్గరికెళ్ళి చూసిన తర్వాత ఇది రుద్రాక్షలు అన్నీ కూడా. రుద్రాక్షలతో మాల చేసి వేశారు. ఆ మాల సైజే చాలా పెద్దగుంది. మనకు దూరం నుంచి చూస్తున్నప్పుడు చాలా థిన్ లైన్ లాగా అనిపిచ్చింది. నాకైతే ఇంకా చెప్పలేనండి బాబు! అంతా ప్రశాంతంగా అనిపిచ్చింది. చూడండి, ఇయర్స్‌కి రింగులిచ్చారు. తర్వాత హెయిర్‌ని చాలా లేయర్‌గా చేశారు. చాలా అనిపిచ్చింది. ఎంత ప్రశాంతంగా అనిపిచ్చిందంటే అంత ప్రశాంతంగా అనిపిచ్చింది. అది కాకుండా ఈ స్టాచ్యూ మీద లైట్ షో కూడా ఉంటది. ఎవ్రీడే ఈవినింగ్ 7 నుంచి 7:30 వరకైతే జరుగుతది. 15 మినిట్స్ అయితే మనకు షో ఉంటది. తర్వాత కొన్ని ఫోటోస్ అయితే డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. సాంగ్స్ ప్లే అవుతుంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటది. ఎవ్వరైనా మనకి ఈషా ఫౌండేషన్ కనుక వస్తే లైట్ షోని మాత్రం మిస్ అవ్వకండి. చాలా 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 బావుంటది. ఇక్కడ డ్రింకింగ్ వాటరు, వాష్‌రూమ్స్, తర్వాత మనకు చిన్న హోటలు, తర్వాత మనకిక్కడ గోశాల ఉంటది. మెయిన్ గోశాల గురించి చెప్పాలంటే చాలా ఎన్ని ఉన్నాయంటే టైప్స్ ఆఫ్ కౌస్, బుల్స్ అన్నీ ఉన్నాయి. అందులో మనం ఫీడింగ్ కూడా చేయొచ్చు ఆ కౌస్‌కి మనము. అక్కడ 2 బాల్స్ అయితే ఇస్తున్నారు. 2 బాల్స్ వచ్చి 50 రూపీస్. సో, మనం ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ పర్చేస్ చేసుకొని వాటికైతే మనం తినిపించొచ్చు. చాలా రకరకాల కౌస్ ఉన్నాయి. దీన్ని చూడగానే నాకు 'బాహుబలి' మూవీ సీనే గుర్తొచ్చింది. రానా గారు ఫైట్ చేసే సీను. సో, నేను ధైర్యంగా వెళ్ళి ఆ బెల్ కూడా కొట్టొచ్చాను. ఇక్కడ హోటల్ కూడా ఉంది. మేము వేడివేడిగా కాఫీలు, టీలు, తర్వాత మిర్చి బజ్జీలు అన్నీ తినేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ వచ్చేస్తున్నాము. ఇదైతే హోటల్ దగ్గర నుంచి వ్యూ అన్నమాట. చాలా బాగుంటది. వచ్చేసాము, స్టాచ్యూ దగ్గరికైతే వచ్చేసాము. మార్నింగ్ నుంచి ఉన్న క్రౌడ్ ఒక ఇంత అయితే ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ క్రౌడ్ వస్తున్నారు. ఎందుకంటే లైట్ షో కోసం మాత్రమే ఎక్కువ క్రౌడ్ వస్తున్నారు. ఈవినింగ్ టైమ్స్ లో చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు. ఇప్పుడున్న క్రౌడ్ కి ఇంకా కొద్దిసేపు టైం పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువైపోతూనే ఉన్నారు.
చాలామంది మ్యాట్స్ అన్నీ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కూడా వాళ్ళే తెచ్చుకుంటున్నారు. సో, మాకైతే తెలీదు. సో, అందుకోసం అని చెప్పి మేమేం తీసుకెళ్ళలేదు. ఇంకా కొద్దిసేపట్లో షో అయితే స్టార్ట్ అవుతది. సో, ముందుగా చాలా సౌండ్స్ అయితే వేస్తున్నారు. ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ అవుతది అని చెప్పి మేము కేఫ్‌లో నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాము. ఎక్కడ స్టార్ట్ అయిపోతదో అని చెప్పి. సో, స్టార్టింగ్‌లో ఒకవేళ మీరు వెళ్తే స్టార్టింగ్‌లో కొన్ని సౌండ్స్ వస్తాయి. అప్పుడే స్టార్టింగ్ అని కాదు. ఇంకొద్ది సేపట్లో స్టార్ట్ అవుతదని చెప్పి రిమైండ్ చేస్తున్నారు. షో అయితే స్టార్ట్ అయిపోయింది. షో అయితే అయిపోయింది. షో అయిపోంగానే హారతయితే ఇస్తున్నారు చూడండి కింద. హారతి ఇచ్చేసిన తర్వాత ఇంక అందరూ వెళ్ళిపోతారు. సో, మనము ఇంటికి తొందరగా వెళ్ళాలనుకుంటే ఫాస్ట్‌గా ఇప్పుడైతే వెళ్ళిపోండి. కొద్దిసేపు ఆగి వెళ్లారంటే మీకు ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోతది. అయితే ఎర్లీ‌గన్నా ఎళ్ళాలి, లేకపోతే లేట్‌గన్నా వెళ్ళాలి. బిట్వీన్ ఎళ్తే మాత్రం చాలా ట్రాఫిక్ అయితే ఉంటది. ఎందుకంటే ఇంతమంది వెహికల్స్ అయితే అక్కడ పార్క్ చేసుకుంటారు కదా! సో, వీళ్ళందరూ వెళ్ళాలంటే టైం అయితే పడతది. ఇక్కడ నాకు ఈ ఫోటో అయితే నాకు చాలా నచ్చేసింది. ఎందుకంటే అర్ధనారీశ్వరుడి ఫోటో కదా! నాకు చాలా అనిపిచ్చింది. సో, ఇక్కడి నుంచయితే మేము కూడా స్టార్ట్ అయిపోయాము. చూడండి మేము వెళ్ళే టైంకి తక్కువ క్రౌడ్ అయితే అయింది. మేము కొంచెం లేట్‌గా స్టార్ట్ అయ్యాము. సో, ఇదండి ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.